వంకాయ మసాలా కర్రీ కోసం వీటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చిటపట్లు ఆడుతుంది కాబట్టి ఇలా క్లాత్తో శుభ్రంగా చేసి తడి లేకుండా తుడుచుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ వంకాయల కోసం ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొన్ని పల్లీలు, దాని కర్రీకి తగినన్ని పల్లీలు, గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పల్లీలు వేసుకోవాలి. గ్రేవీని బట్టి పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకున్నాక ఇలా కొబ్బరి తీసుకొని, అది పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే, కొబ్బరిని కూడా కొంచెం సేపు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, ధనియాలు, లవంగ, పట్ట, అలాగే కొంచెం సాజీరా, అనాస పువ్వు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి 1-2 మినిట్స్. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు వంకాయన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఇలా 4 చీలికలుగా చేసుకోవాలి. చూడండి ఎన్ని పుచ్చులు వచ్చాయో, అందుకనే ఇలా చేసి పెట్టాను. పుచ్చులు చూసుకోవాలి, ఇలా తీసి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఈ వంకాయల్లో కూర్చి ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇలా మసాలాని ఆయిల్లో ఉడికించుకోవాలండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ మసాలాలో వాటర్ పోసి కలుపుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. వంకాయ కొంచెం మగ్గిన తర్వాత ఈ మిగిలిన మసాలా అంతా కూడా దీనిలో వేసుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. మసాలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు. వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి ఆయిల్లో. ఈ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ నీళ్ళే సరిపోతాయి, ఇంకెక్కువ అవసరం లేదు వంకాయలకి. సిమ్లో పెట్టి ఈ ముక్కలంతా చక్కగా ఈ మసాలాలో ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇదండి దగ్గర పడింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ. కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను, పుల్లగా ఉంటుంది, బాగుంటుందని. మసాలా గ్రేవీ కానీ అన్నీ అయిపోయిందండి. ఇంకొంచెం సేపు ఉంచితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. రెడీ అండి వంకాయ మసాలా కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.